సో సీజనల్ ఫ్రూట్స్ ఎప్పటికైనా రెగ్యులర్‌గా మన రెగ్యులర్ ఇందులో దొరికే ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మంచివే అని సీతాఫల్ చెప్తూ కానీ ఎంత ఉంటాం. తీగా ఉంటుందండి. సీతాఫల్ కానీ ఆ. ఒక 4, 5 ఫ్రూట్స్ గురించి మనం ఖచ్చితంగా డయాబెటీస్‌కి చెప్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాలని. ఏవేంటండి? అందులోని ఒకటి మ్యాంగో, మ్యాంగో, ఒకటి ద్రాక్ష ఆర్ గ్రేప్స్, సీతాఫల్, చీకు, బనానా. ఈ 5 ఏమిటి అంటేను కొంచెం ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే షుగర్ సడన్ గా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో యూజువలీ మేము సీజనల్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు రోజు ఒకటి ఏమిటంటే ఫ్రూట్ మార్చమని చెప్తాం. ఇవాళ జామకాయ తిన్నారంటే రేపు పపాయ తిన్నారంటే ఎల్లుండి వాటర్ మెలన్, ఆ తర్వాత ఇంకేమైనా ఫ్రూట్, అలాగా సైకిల్ గా రోజు అదే ఫ్రూట్ కాకుండా తింటే బెటర్. తింటే యూజువలీ బ్యాలెన్స్ అయిపోతుంది. షుగర్ మంచి కంట్రోల్లో ఉండి దాని తర్వాత ఏమో యూజువలీ నేనేమంటా అంటే ఒకసారి మ్యాంగో సీజన్ మొదలయ్యే ముందు వచ్చి కలిసి వెళ్ళండి, తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నది నేను చెప్తాను అని చెప్తూ ఉంటాను పేషెంట్స్కి. సో అలాంటప్పుడు ఇప్పుడు ఫ్రూట్స్ లో కూడా ఎలా ఉంటుంది, మామిడి పళ్ళు కూడా రకరకాల పళ్ళు ఉంటాయి, రసాలు ఉంటాయి, లేకపోతే బంగినపల్లి ఉంటుంది. సో అందులో కూడా రసాలు కాకుండా ప్రాబబ్లీ ఫైబర్ ఎక్కువ ఉండి మనం కట్ చేసి తినే పండులో ఏంటంటే షుగర్ అంత హై స్పైక్ రాదు.